క్రికెట్ నుంచి కబడ్డీ దాకా ప్రతి దానిపైన బెట్టింగ్. బెట్టింగ్ బంగారు రాజులు ఏపీ ఎన్నికలపైన కోట్ల కొద్దీ పందాలు కాస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుందనే దాని నుంచి మొదలుకొని సీట్ల సంఖ్య వరకు ప్రతి అంశం పైన బుకీలు పందాలు కాస్తున్నారు. ఏపీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బెట్టింగ్ నడుస్తోంది. గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. ఐపీఎల్ బెట్టింగ్ల కంటే ఎక్కువ ఎన్నికల బెట్టింగ్లు నడుస్తున్నట్లు సమాచారం. ఇక ఏపీ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కోడి పందాల్లోనే లక్షల్లో బెట్టింగులు పెట్టే ఆంధ్ర జనం ఇప్పుడు ఎన్నికల్లో కోట్లల్లో బెట్టింగ్లు పెడుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని ఒకవైపు ఎన్డీఏ కూటమి అంచనా వేస్తుంటే, మరోవైపు వైసీపీ సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని లెక్కలు వేస్తున్నారు. పార్టీల అంచనాలు ఇలా ఉంటే, బెట్టింగ్ రాయుళ్ల అంచనా మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున వైసీపీ, ఎన్డీఏ కూటమి మధ్య పోటాపోటీ ఉంటుందని, అయినప్పటికీ ఎన్డీఏ కూటమికి కూడా సరైన విక్టరీ ఉంటుందని అంచనా వేసిన బెట్టింగ్ రాయుళ్లు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్క్ సాధిస్తుందని అంచనాకు వచ్చారట. ప్రధాన నేతల పనితీరు, పార్టీలకు సీట్ల లెక్కలపై పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. పోలింగ్ తేదీ వరకు ప్రచారాన్ని సైతం పోటాపోటీగా నిర్వహించాయి. పోలింగ్ సరళి చూసిన తర్వాత, పూర్తి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసిన తర్వాత ఏపీలో ఎన్డీఏ కూటమికి 100 సీట్లు దాటుతాయని ఎక్కువ మంది బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జిల్లాల వారీగా బెట్టింగ్లు కాస్తున్నారట. ఏ జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందనే దానిపై ఎక్కువ బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల కంటే 2024 ఎన్నికలకే బెట్టింగ్ ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది. ఏపీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా పులివెందుల, పిఠాపురం, కుప్పం వంటి నియోజకవర్గాలపై భారీగా బెట్టింగ్ నడుస్తున్నట్లు టాక్. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. అలాగే పులివెందుల నుంచి వైఎస్ జగన్, కుప్పం నుంచి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాలపై బుకీలు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నియోజకవర్గాలలో మెజారిటీపై బెట్టింగ్ భారీగా నడుస్తున్నట్లు సమాచారం. 1,00,000 నుంచి 50 లక్షల వరకు పందాలు కాస్తున్నట్లు టాక్. నారా లోకేష్, వైఎస్ షర్మిల వంటి నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై కోట్లల్లో పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. కోస్తాంధ్ర ప్రాంతంలోనే సుమారుగా 2,000 కోట్ల వరకు బెట్టింగ్ జరిగినట్లు అంచనా. కౌంటింగ్ రోజు నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.